Corinthians chapter 11, beginning verse 23, down verse 31. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుండి 37 వరకు మార్చి చదువుదాం. 23 నుండి 37 వరకు మార్చి చదువుదాం. కొరింథీ పత్రిక. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువులో పొందుతుని ప్రభువైన యేసు తన కుమారుని రాత్రి రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ ప్రకారమే భోజనం పెంపటని పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర రక్తంలోని క్రొత్త నిబంధన మీరు దీనిలో త్రావణప్పుడు జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాను. కాబట్టి ఎవడగం ప్రభు యొక్క రొట్టెని తినో లేక ఆయన పాత్రలను త్రావణ ప్రభు యొక్క శరీరం గురించి రక్తం గురించి అపరాధి అగును. ప్రభు శరీరాన్ని వివేచింపక తిని త్రాగువాడు తన శిక్ష విధి కలుటికే తిని త్రాగుచున్నాడు. అయితే మనం విమర్శించుకునేలా తీర్పు పొందక పోదుము. మొదటి తిమోతిలో రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం నుండి 16 వరకు మార్చి చదువుదాం. Epistle of Paul written of 1 Timothy chapter 4 beginning verse 11 and down verse 16. తిమోతిలో రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11 నుండి 16 వచనాలు మార్చి చదువుదాం. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. నేను వచ్చే వరకు చదువుటి అందును హెచ్చరించినందును బోధించినందును జాగ్రత్తగా ఉండము. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడి నిమిత్తం వీటిని నమస్కరించుము, వీటి యందు సాధకము చేసుకొనుము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఈ మాటలు దీవించండి, అందరితో మాట్లాడండి. నిష్పైకి దాసుని కృపచు బలపరచండి, సహాయం చేస్తూ నేడు దయచేయండి. నీ వాక్యం ఎంతో శక్తివంతమైంది, ప్రభావవంతమైంది. ప్రభా, నీవెంతో గొప్ప దేవుడు. యాంబులమ్గా ఉన్న లార్డ్స్ టేబుల్, ఇన్ మిడ్స్ ఆఫ్ ద లార్డ్స్ టేబుల్, దేవుని యొక్క బల్ల ఒక సూచనగా ఉంది, ఒక గుర్తుగా ఉంది, ఓ మహిమకరంగా ఉంది. ప్రభా, దాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యోగ్యమైన రీతిలో పాలు పొందాలి. కొన్ని ఎగ్జాల్టేషన్స్, కొన్ని హెచ్చరికలు మాతో మాట్లాడి బలపరుస్తారని యేసు ప్రభువు ప్రశస్తమైన నామమున నుంచి ప్రార్థించి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఓకే, దేవుని వాక్యము ప్రభు బల చూపిస్తుంది. ఇక్కడ ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునేవాళ్ళను అలాగూ చేస్తే రొట్టెని తిన పాత్రలో అనేది త్రాగవాలి. ఎలా చేయాలి? యేసు ప్రభువును అంగీకరించిన ప్రతి బిడ్డ కూడా మారు మనసు పొందాలి, రక్షణానుభవం రావాలి, బాప్టిజం తీసుకోవాలి, ప్రభు బిడ్డ అవ్వాలి, ఆత్మీయ జీవితంలో వర్ధిల్లాలి. అందుకే ఆత్మీయ జీవితం వర్ధిల్లినప్పుడు వారం వెంబడి వారము ప్రభు బల దగ్గర రావాలన్నమాట. ఇక్కడ ఈ బల దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. నేను నీతో మాట్లాడుతున్నావు, జాగ్రత్తగా విని అంటాడు. మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం చదవండి త్వరగా. సమయం కొద్ది త్వర చూపించాలి, జాగ్రత్త గమనించాలని మనం చేయించినాం. మొదటి సమూయేలు 1 Samuel chapter 3 verse 10. ఎవరైనా తీయండి. తర్వాత యెహోవా ప్రత్యక్షమై నిలచి ఆ రీతిగా సమూయేలు అను పిలవగా సమూయేలు నీ దాసుడు ఆలకించినాడు. ఆజ్ఞమ్మను స్పీక్ లార్డ్. దేవుడు ఆలకిస్తున్నాడు ఆజ్ఞమ్మను. మనిషిని చూడకూడదు, భక్తిని చూడకూడదు, వేషం చూడకూడదు, రంగుని చూడకూడదు, పరిస్థితి చూడకూడదు, దేవుని చూడాలి. అది స్పీక్ లార్డ్ అంటే అర్థం ఏంటండి? ప్రభువు మాట్లాడతాడు. చిన్న బిడ్డ ద్వారా మాట్లాడతాడు, పెద్దవారి ద్వారా మాట్లాడతాడు, వృద్ధుడి ద్వారా మాట్లాడతాడు, బాలుడి ద్వారా మాట్లాడతాడు, బాలిక ద్వారా మాట్లాడతాడు, ప్రతి ఒక్కరి ద్వారా మాట్లాడతాడు. ఈ బల్ల దగ్గర మాట్లాడతాడు. అందుకే ఇందాక బ్రదర్ చెప్పాడు కదా, కృపా సమాధానము దీర్ఘశాంతం ఉండాలంటే దేవుడు మనతో మాట్లాడే దేవుడిగా ఉన్నాడు. రక్షణ, దినదిన రక్షణ, నిత్య రక్షణ కొరకు ప్రయాసపడాలి. ఇందులో ఆయన ఇంగ్లీష్లో చెప్పాడు. రక్షణ పొందాము, దినదినము రక్షింపడాలి, నిత్య రక్షణ కొరకు చూడాలంటే ఏం చేయాలండి? ప్రభు రాజ్యం కొరకు సిద్ధపడాలి. అది ఈ బల్ల. ఈ బల్ల దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేయాలి? ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్, ఎగ్జామిన్ మై సెల్ఫ్, ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్ అనమాట. నీకు నీవు, నాకు నేను, మనకు మనం పరీక్షించుకోవాలి. ఒకరి ద్వారా పరీక్షించుకో. నేను నా భార్యది పరీక్షించి, నా భార్యది నేను పరీక్షించకూడదు, నా పిల్లలది నేను పరీక్షించి, నా పిల్లలు నాది పరీక్షించకూడదు. అని ఎవరికి వారే సెల్ఫ్ ఎగ్జామినేషన్. మై సెల్ఫ్ ఏమిటండి? మై సెల్ఫ్, నేను పరీక్ష చేసుకోవాలి. ప్రభు బల దగ్గరకు వచ్చిన మనం పరీక్ష చేసుకోవాలి. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలోని అపోస్తలుడైన పౌలు 11వ అధ్యాయము మొదటి వచనం నుంచి మాట కనిపిస్తుంది. చదవండి. 1 Corinthians chapter 11 verse 1.
నేను క్రీస్తుని పోలి నడుచుకొనిచున్న ప్రకారము మీరు కూడా నన్ను పోలి. కొత్త నిబంధనలోని పౌలు యేసు ప్రభు తర్వాత ఎక్కువ క్యారెక్టర్ కలిగిన వ్యక్తి ఎవరంటే పౌలు గారు అనమాట. జీసస్ అండ్ పాల్. యేసు ప్రభు తర్వాత పౌలు గారే 14 పత్రికలు రాశాడంటే నేను క్రీస్తుని పోలి నడుచుకుని ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోవాలి. ఎవరిని పోలి నడుచుకుంటున్నాం? క్రీస్తుని పోలి నడుచుకోవాలి. ఎలా పోలి నడుచుకుంటున్నాం? ప్రభు బలదరికి వచ్చినప్పుడు ప్రతి వారం వెంబడవడం సరి చేసుకుంటున్నాం. ఏ విధంగా ఉండాలి? దేవుని వాక్యములు ఉండాలి. ఏ విధంగా ఉండాలి? ప్రార్థనలు ఉండాలి. ఏ విధంగా ఉండాలి? సహవాసాన్ని రావాలి. ఏ విధంగా ఉండాలి? సంఘానికి వెళ్ళి ఏ విధంగా ఉండాలి? అపోస్తుల బోధ ఉండాలి, సహవాసం ఉండాలి, రొట్టె విరిచి ఉండాలి, ప్రార్థన చేటు ఉండాలి, ఎడతెగ కలిగి ఉండాలి, ప్రభులో ఉండాలి. అది రాయబడింది బల. అది ఇన్ మిడ్స్ ఆఫ్ ద లార్డ్స్ టేబుల్. అంటే అర్థం ఏంటి? ఈ బల దగ్గరకు వచ్చి నీవు ప్రభువులో ఉండాలి. ఎవరు పోలికలో ఉన్నావు నీవు? ఇద్దరు భార్యాభర్తలు పెళ్ళైన తర్వాత పిల్లలకి అంతే తండ్రి పోలికండి, తల్లి పోలికండి, అమ్మమ్మ పోలికండి, నాయనమ్మ పోలికండి, మేనమామ పోలికండి, ఇటు తొంతాడని అంటారు. అది కాదు, ఆ పోలికలు కాదు. యేసు ప్రభు పోలిక కావాలి. ఏ పోలికండి? యేసు ప్రభు పోలిక వస్తే నువ్వు యేసు ప్రభులా జీవిస్తావు, యేసు ప్రభులా బ్రతుకుతావు, యేసు ప్రభులా వినయించుకుంటావు, యేసు ప్రభులు రక్షిస్తావు, యేసు ప్రభులు కృప చూపిస్తావు. యేసు ప్రభు మాట ఉంటుంది. కానీ మనం ఎప్పుడు వచ్చినా సిద్ధపడాలి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. మొదటి కాలం 27వ తారీఖుని మా ఇంట్లో డెత్ జరిగింది. మా మిస్సెస్ చిన్నక్క గారు ప్రభు రాజ్యానికి వెళ్ళిపోయారు. హార్ట్ అటాక్ వచ్చింది. బాత్రూమ్కి వెళ్ళిందట, వచ్చిందట, 4 గంటలు బతికిందట, వెంటనే చనిపోయింది. హార్ట్ అటాక్ ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు. మన్నాని జాతితో నిమిత్తం లేదు, మన్నానికి అందముతో నిమిత్తం లేదు, మన్నాని డబ్బుతో నిమిత్తం లేదు, మన్నాని చాకచక్తి నిమిత్తం లేదు. మనం ఎప్పుడు వస్తుందో సిద్ధపడ. ఓ మన్నమా నీ ముళ్ళు ఎక్కడ? ఓ మన్నమా నీ విజయం ఎక్కడ? మన్నములు ప్రభుని యేసుక్రీస్తు. వీళ్ళందరూ కూడా వచ్చారు. మా ఇంటికి వచ్చినప్పుడు ఆవిడ వచ్చింది. ఓ 10 రోజులు మాత్రం ఉంది. మన మందిరం కూడా చాలాసార్లు వచ్చింది. ఆ చివరికి కూర్చునేది. నేను నిలబడి కూడా మీకు చూపించాను కూడా. వెంటనే వాళ్ళందరికీ కూడా కాఫీలు, డ్రింక్స్ ఇచ్చింది. చూడండి, చెప్పలేం మనం ఎలా వస్తుందో కూడా. దేర్ నో ఛాన్స్ ఆఫ్ డెత్ అనమాట. ఎలాగైనా వస్తుంది కానీ సిద్ధపడాలి. సిద్ధపడకపోతే ఎలాగెళ్తావో తెలియదు. పరలోకానికి వెళ్తావో నరకానికి వెళ్తావో కూడా తెలియదు అనమాట. అది గుర్తెరగా. ఇక్కడ దేవుని వాక్యం చూసిండే చూడండి, కొన్ని మాటలు చూపిస్తాను త్వరగా. 12వ వచనము మధ్య భాగంలో చూస్తే మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలు విశ్వాసులకు ఎలా ఉండాలని? బీ దౌ ఆఫ్ మోడల్ ఆఫ్ బిలీవర్ అనమాట. విశ్వాసులకు ఎలా ఉండాలని? మాదిరిగా ఉండాలి. ఎలా ఉంటావు ఈ దినాల్లోని? ఎలా ఉన్నారు చెప్పండి విశ్వాసులు? క్రైస్తవ సంఘంలోనే ఫ్యాషన్ ఎక్కువైపోయింది. ఫ్యాషన్ టెక్నాలజీ ఎక్కడ కనిపిస్తుందో తెలుసు? బయట కాదు. ద చర్చెస్ ఈస్ దేర్ ఇన్ ద ఫ్యాషన్. different variety sarees, different variety gold, different variety pants, different variety shirting, different variety కోట్లు అన్నీ వస్తాయి. కానీ దెర్ ఇస్ నో చేంజింగ్ విత్ యువర్ హార్ట్. అర్థమైందా? బట్టల్లో వేషం ఉంది, మాటల్లో వేషం ఉంది, వస్త్రధారణలో వేషం ఉంది, కానీ ప్రభువు లేడు. అది కాదనమాట ఇక్కడ చూపిస్తుంది. విశ్వాసులకు ఎలా ఉండాలని? మాదిరిగా ఉండాలి. మొదటి అధ్యాయం తిమోతి పత్రిక అంతా కూడా ఎ గుడ్ సర్వెంట్, మంచి సేవకుడు. 2వ తిమోతి పత్రిక అంట ఏ గుడ్ సోల్జర్, మంచి సైనికుడు. ఎ గుడ్ సర్వెంట్, ఎ గుడ్ సోల్జర్. చూసారండి, ఇక్కడ చూస్తే మొదటి అధ్యాయము ద సాల్వేషన్, రక్షణ పొందిన వీరికి చూపిస్తుంది. 2వ అధ్యాయము ద ప్రార్థన, ప్రేయర్ వారియర్స్. మన పెందుకోస దినమైంది 50 దినం ప్రార్థనాత్మ సంఘం ఏర్పడింది. కిందట ఆదివారం 28వ తారీఖు ప్రార్థనా దినోత్సవాన్ని పెట్టారంటే యేసుప్రభు వెళ్తూ 40 దినం తర్వాత 50 దినం ఆత్మను పంపించినట్టుగా అని ఊదాడంట. ఉదగానే దేవుని శక్తి వచ్చింది, అప్పుడు సంఘం ఏర్పడింది. 3వ అధ్యాయం చూస్తే సంఘములో సేవకుడు ఎలా ఉండాలి, పెద్దలు ఎలా ఉండాలి, పరిచారకులు ఎలా ఉండాలి, నాయకులు ఎలా ఉండాలి, బోధకులు ఎలా ఉండాలి, విశ్వాసులు ఎలా ఉండాలి రాయబడింది అనమాట 3వ అధ్యాయం. 4వ అధ్యాయం చూస్తే దేవుని పరిచర్య యొక్క నియమం ఎలా ఉండాలి, ఎ గుడ్ సర్వెంట్ విత్ బెస్ట్ క్వాలిటీ. సేవకుడి యొక్క నియమము, లక్షణాలు ఎలా ఉండాలో చూపించాను. 5వ అధ్యాయం చూస్తే చూడండి, 5వ అధ్యాయం చూసినట్టుగా 5వ అధ్యాయంలోని భక్తిలో సత్క్రియలు. భక్తిలో సత్క్రియలు. నువ్వు ఏ భక్తి చేసినా నువ్వేం చేయాలని? సత్క్రియ చూపించాలి. అది 6వ అధ్యాయం చూస్తే దైవజని యొక్క లక్షణాలు. దైవజనుడు ఎక్కడున్నా సరే ప్రార్థనతో నింపబడతాడు. మరొకసారి చెప్తాను చూడండి. మొదటి అధ్యాయం రక్షణ, 2వ అధ్యాయం ప్రార్థన, 3వ అధ్యాయం దైవ సేవకుడు, పెద్దలు, పరిచారకులు, విశ్వాసుల యొక్క లక్షణాలు, 4వ అధ్యాయం చూస్తే మంచి పరిచారకుడు, 5వ అధ్యాయం చూస్తే సత్క్రియలు, భక్తి, 6వ అధ్యాయం చూస్తే దైవజనుడు. ఇందులో ఈ 6 అధ్యాయాలు చూస్తే సుమారు గంటన్నరలో మనం కంప్లీట్ చేయొచ్చు. కానీ అందులో ఒక 15-20 నిమిషాల్లోని ఒక 3 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. 10:35, 10:40 కల్లా ముగించేస్తాను. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు మనం చదువుకున్న దాంట్లోని తిమోతి గణపరిచేవాడు. ఎలా గణపరిచాడు? తండ్రిని గణపరిచాడు, కుమారుని గణపరిచాడు,
పరిశుద్ధాత్మని కనపరిచాడు, పరిశుద్ధ సంఘాన్ని కనపరిచేవాడు. తిమోతి యేసు ప్రభు తర్వాత అపోస్తలుడైన పౌలు జీవితంలో సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత పౌలు గారికి 2 కుమారులు ఉండేవారు, తీతు, తిమోతి. చాలా ప్రియమైన కుమారుడు, నా నమ్మకమైన కుమారుడు, నా నిజమైన కుమారుడు, నా ప్రియమైన కుమారుడు. ఎలాగంటే నమ్మకమైన కుమారుడు, నిజమైన కుమారుడు, ప్రియమైన కుమారుడు. కాబట్టి ఈ తిమోతి లక్షణాలు చూస్తే దేవుని కొరకు వాడబారిన దైవ సేవకుడు. ఎలాగొన్నాడండి? దేవుని కొరకు వాడబారిన దైవ సేవకుడు. ఈ దైవ సేవకుని లక్షణం ఏంటంటే దేవుని కొరకు బలముగా ఉన్నాడట. చూడండి, మాట చూపిస్తాను. 2 తిమోతిలో రాసిన పత్రిక 1వ అధ్యాయం చూడండి. 1వ అధ్యాయము 3వ వచనం 5వ వచనం చదవండి. మాట కనిపిస్తుంది. లాస్ట్లో చూడండి, నీ విశ్వాసము అని మాట చదవండి. ఆ విశ్వాసము రైట్ అమ్మా. మొదటి నీ అవ్వయైన లోయలోను నీ తల్లి అని యునేకలోను వసించును, అది నీ యందు సహా వసించును. ఇది రూఢిగా నేనేం చేస్తున్నానని నమ్ముచున్నాను. రూఢిగా ఏం చేస్తున్నానని నమ్ముచున్నాను అంటే అర్థం ఏంటి? తాత దగ్గర నుండి, తల్లి దగ్గర నుండి, అమ్మమ్మ దగ్గర నుండి, నాయనమ్మ దగ్గర నుండి తిమోతి ఏమి నేర్చుకున్నాడు చెప్పండి? విశ్వాసము, ఫెయిత్ఫుల్నెస్ నేర్చుకున్నాడు. అది మోడల్ ఎగ్జాంపుల్ లైఫ్ ఆఫ్ బిలీవర్. అంటే అర్థం ఏంటి? నీ జీవితం చూస్తే నువ్వు ప్రభు బిడ్డవని గుర్తించేస్తారు. నువ్వు దేవుని బిడ్డవని, నువ్వు ఆఫీస్కి వెళ్ళావనుకోండి, నువ్వు ఆఫీస్లో గుర్తిస్తారు. నువ్వు ప్రార్థనకి వెళ్ళావంటే ప్రార్థనలో గుర్తిస్తారు. నువ్వు సర్క్యులర్ జాబ్లోకి వెళ్తే సర్క్యులర్ జాబ్లో గుర్తిస్తారు. నువ్వు చిల్డ్రన్గా కాలేజీకి వెళ్తే కాలేజీ నువ్వు గుర్తిస్తారంటే బీ ఎగ్జాంపుల్ లైఫ్ ఆఫ్ బిలీవర్. అంటే నువ్వు విశ్వాసికి మాదిరిగా ఉండాలంటే ఇక్కడ చూడండి, తిమోతికి ఏం చేసిందంటే తన తల్లి లోయలోను యునేకేలోను విశ్వాసము రూఢిగా నమ్మి. చిన్నప్పుడు పిల్లలు తల్లిదండ్రులు చెప్పిన మాట వింటే వారి పెద్దవారే దాని నుండి తొలగిపోయిన దేవుని వాక్యమైన రీతిగా. చిన్నప్పుడు మా నాన్నగారు నన్ను బాగా కొట్టేవాడు, తెలుసండి. ఎలగాలకు కాదు, బాగా కొట్టేవాడు. మా వాళ్ళందరికీ నేనే బాగా దెబ్బలు తిన్నాను. ఇప్పటికీ చచ్చిపోయినంత వరకు తిన్నాను అనుకోండి, అది వేరే విషయం. కానీ ఆ విశ్వాసం వారు గట్టిగా ఉండాలని ఏం చేశాడని రూఢిగా నమ్మాడు. అది నమ్మాలి. అది నమ్మితే మాదిరి 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 మోడల్ మోడల్ మోడల్. బయట మోడల్ కాదు, ఫ్యాషన్ మోడల్ కాదు. ఏంటండి? మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్, మిస్ విశాఖపట్నం, మిస్ హైదరాబాద్, మిస్ ఆంధ్రప్రదేశ్ కాదు. ఏమక్క సుజాతక్క చెప్పాలి, ఇది కాదనమాట. ఏదండి మోడల్ అంటే ఎలాగుండాలి? ఎలాగుండాలి చెప్పండి? యేసు ప్రభు కలిగిన జీవితం మనము కూడా కలగండి. ఇప్పుడు ఫ్యాషన్ ప్రపంచాలు ఎక్కువైపోయింది. ఫ్యాషన్ చూపిస్తున్నారు. చూడు, నన్ను చూడు, నా బోధన చూడు, నన్ను చూడు, నా స్టైల్ని చూడు, నన్ను చూడు, నా విధానం చూడు. ఒక ఆయన కంజరి కొట్టేవాడు, ఎలాగా రింగులు కనిపించాలి కంజరి కొట్టేవాడు. చూడండి, నన్ను చూడంటే ఈ రింగులు కనిపిస్తే ఏంటంటే అమృతరావు గారు, ఆయన పేరు కూడా చెప్పేస్తాను. అమృతరావు, మా నాన్నగారు, నీ రింగులు తీసుకొట్టు. ఏం తీసుకొట్టు చెప్పండి? అలా చూస్తారటే రింగులు తీసి, రింగులు కనిపిస్తుందంటే 5 ఏళ్ళకి 5 రింగులు అంటే ఇలా కనిపిస్తుంటే చూడండి రింగులు బాగున్నాయి బ్రదర్, మోడల్ బ్రదర్, మోడల్ బిలీవర్ బ్రదర్ అంటారు. అది కాదు, రింగులు తీసేస్తే అప్పుడు కనిపిస్తుంది. చూసారా? విశ్వాస జీవితంలో ఎలా ఉండాలంటే మాదిరి ఉండాలి. చదవండి, మొదటి తిమోతి పత్రిక, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 20, 21, 22 చదవండి త్వరగా. తిమోతిలకు రాసిన మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 2వ అధ్యాయము 20, 21, 22. తప్పిదములకే దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన మీకేమి గనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన అది దేవుని హితమగును. ఇందుకు మీరు పిలువబడుతారు. ఇప్పుడు చూడండి, చదవండి, మధ్యలో ఉన్నది. తన అడుగు జాడలను నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఎవరు మాదిరి ఉంచారు? యేసు ప్రభువారు మాదిరి ఉంచిపోయాడు. ఇది మొదటిది. ఎలా ఉంచిపోయాడు చెప్పండి? ఎలా ఉంచిపోయాడు? తన్ను తాను రిక్తుడైపోయాడు. మనలను చూడడానికే, మనల విధానం గైకొనడానికి యేసు ప్రభువారు మళ్ళా పుట్టాడు, మళ్ళా పెరిగాడు. 30 సంవత్సరాలు తల్లిదండ్రులు జీవించాడు. 3.5 సంవత్సరాలు సేవ చేశాడు, కష్టపడ్డాడు, ఇష్టపడ్డాడు, నష్టపోయాడు. పరిస్థితి మళ్ళా ఆకలేసి, మళ్ళా దాహం వేసింది, మళ్ళా జబ్బులు పడ్డాడు, మళ్ళీ పరిస్థితి అయినా సరే ఆయన దైవ కుమారుని రుక్తి తిరిగాడు. అలాంటి ఆయన ఏముందండి? మీ కొరకు మాదిరి ఉంచి, తన అడుగుజాలు మీ కొరకు ఏమించాడండి? మాదిరి ఉంచిపోయాడు. యేసు ప్రభు ఆ మాదిరి ఎంత గొప్ప చూసారా? యేసు ప్రభు జీవితం కలిగి ఇప్పుడు ఎంతమంది చూడండి, పెద్ద పెద్ద నాయకులు కూడా యేసు ప్రభు యొక్క ఫాలోవర్స్గా ఉన్నారు. బైబిల్ చదివి ఏమవుతున్నారు? ఫాలోవర్స్గా ఉన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, రాధాకృష్ణన్ గారు, పెద్ద అబ్దుల్ కలాం గారు, పెద్దవారందరూ కూడా, మంచి పొలిటీషియన్స్ కూడా బైబిల్ చదువుతారు తెలుసా? జగన్ గారు 3 గంటల బైబిల్ చదువుతాడు. అదే వివేకానంద, వీళ్ళందరూ కూడా బైబిల్ చదివి, నిజమే, వీళ్ళందరూ బైబిల్ చదివి యేసు ప్రభు అడుగుజారు. మహాత్మా గాంధీ సాత్వికులు దాన్ని భూలోకాన్ని స్వతంత్రించుకుందని మాట బట్టే స్వతంత్రాన్ని తీసుకొచ్చాడు.
అలాంటి ఆయన యేసు ప్రభు అడుగుజాడలు నడిచి మాదిరి ఉంచి పోయాడు. బీ ఎగ్జాంపుల్ థింగ్ ఆఫ్ బిలీవర్. అండ్ బిలీవర్ అర్థం ఏంటి? గాడ్ సర్వెంట్ కానీ, రెస్పాన్సిబుల్ బ్రదర్ కానీ, ఎల్డర్ కానీ, డీకెన్ కానీ, బిలీవర్ కానీ, సిస్టర్ గారు కానీ, సండే స్కూల్ టీచర్ కానీ, యూత్ లీడర్ కానీ, సిస్టర్ వారియర్ కానీ, సరే ఎవరు ఉండాలంటే మోడల్ ఎగ్జాంపుల్ లైఫ్ కావాలి. అది లైఫ్ ఈజ్ ద ఇంపార్టెంట్ థింగ్. మోడల్ అంటే మాదిరి. బక్సింగ్ గారు చూపించాడు మాదిరి, మార్టిన్ గారు చూపించారు మాదిరి, భక్తులు చూపించారు మాదిరి. అమృతరాజు గారికి ఈ యొక్క బోన్ క్యాన్సర్, జాగ్రత్త వినండి, బోన్ క్యాన్సర్, ఒక కాలుకి బోన్ క్యాన్సర్ అయినా ప్రభా ఈ యొక్క క్యాన్సర్ ఇచ్చినందుకు వందనాలని ఆరాధన చేశాడట. మనమైతే ఏమంటాం చెప్పండి? ఎందుకురా దేవుడిని నమ్ముకున్నాం, మారు మనసు పొంది, ఈ బాధ, ఈ కష్టమా, నాకే క్యాన్సర్ రావాలా, కాలుకే రావాలంటే ఆయన ఏం చేసాడు? అమృతరాజు గారు బెంగళూరు సేవకుడు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ గవర్నింగ్ బాడీలో వన్ ఆఫ్ ద మెంబర్. ఆయన ఏం చెప్పాడు తెలుసా? అమృతరాజు గారు, ప్రభా ఈ వ్యాధి ఇచ్చినందుకు కొందనాలు, నేను ఇంకా మాదిరి చూపిస్తాను గుర్తెరుగన్నాడు. కాన్వికేషన్ 83, 82, 81 3 కాన్వికేషన్ వాక్యపరిచయం ఆయనే చేశాడు. దేవుని సంపూర్ణత కూడా చెప్పాడు. కొలస్సీ పత్రిక 2:21 వచనంలో దేవుని సంపూర్ణత ఎలా ఉందో చూపించాడు. ఇలాంటిది ఇంత క్యాన్సర్ వ్యాధి అయినా సరే పులిపేట మీదకి వెళ్ళగానే క్యాన్సర్ పోయేదనమాట. హల్లెలూయా. దేవుని సంఘం దగ్గర పులిపేట మీదకి వెళ్ళగానే ఎంతమంది 15,000 మంది, 20,000 మంది, 50,000 మంది జనాలు కూర్చుంటే ఆ సంఘం దగ్గరికి వెళ్ళగానే క్యాన్సర్ ఎగిరిపోయేదట. ప్రభు వాక్యం చెప్పేవాడట. అది మాదిరి. మొదటిది. రెండోది చూపిస్తాను చూడండి. రెండోది ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి. 5, 6, 7 వచనాలు. 5, 6, 7 వచనాలు. క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడండి. దేవునితో సమానముంటూ విడిచిపెట్టకుండా భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించని తను తానేమైపోయాడండి. యేసు ప్రభువు ఏం చేశాడండి? క్రీస్తు స్వరూపంలో ఉన్న మాదిరి. మొదటి చూడండి, క్రీస్తు అడుగుజాడలో మాదిరి, క్రీస్తు స్వరూపంలో ఉన్నాను. మెల్టింగ్ విత్ దైర్. మనం ట్రాన్స్ఫర్మ్ అవ్వాలి. ఏమైనా మెల్ట్ అవ్వాలంటే క్రీస్తు ప్రభులో మాదిరి చూపించినప్పుడు ఆ మాదిరి క్రీస్తులో నీకు వస్తుంది. అది ఈ బల్ల. చూడండి, పెనం మీద అట్టేస్తారు. యేసు ప్రభువు ఏమైపోయాడు? గోధుమ గింజవలే నలగొట్టాడు, దొల్లగొట్టాడు, వేదన పడ్డాడు, పిండి చేయబడ్డాడు, కష్టపడ్డాడు, శ్రమపడ్డాడు, నలపబడ్డాడు, పెనం మీద వేసి కొట్టాడనమాట. అర్థమైందా? పెనము దేనికి గుర్తు? శ్రమలకు గుర్తు. పొయ్యి దేనికి గుర్తు? వివేచన చూపిస్తుంది, జాగ్రత్త. అంటే తర్వాత కుండ దేనికి గుర్తు అంటే రాకడ గుర్తు అనమాట. పెనము దేనికి గుర్తు అండి? శ్రమ. నీకు శ్రమ వస్తుంది, నాకు శ్రమ వస్తేనే సంతోషం, దుఃఖం వస్తే రాకూడదు. శ్రమ వస్తుందంటే ఇంకా దేవుళ్ళు రావచ్చు. దుఃఖం వచ్చింది ఏంటో బాబు, ఇంక బాధ ఏంటంటారు. సంతోషం అయితే ఇప్పుడు విశ్వాసకి ఏంటండి సంతోషం హల్లెలూయా అంటాడట. శ్రమ వస్తే ఏంటిది దేవుడు ఎందుకు నమ్ముకున్నామండి, మాకు కోడి పెట్టంత కర్రీ చేయలేదంటారు. మా నాన్నగారు చెప్పేవాడు కదా, కోడి పెట్టంత కర్రీ చేయలేదు, మాకు ఈ శ్రమ వచ్చిందంటారు. శ్రమలో మహిమ ఉంది, శ్రమలో ఆనందం ఉంది, శ్రమలో సంతోషం ఉంది, శ్రమలో దీవెన ఉంది, శ్రమలో మహిమ ఉంది. అది ఈ పెనం మీద ఈ రొట్టె కాలుతున్నప్పుడు యేసుప్రభువారు పెనం మీద మెట్ట నిలువ మీద ఉదయకాలం 9 గంటల మధ్యాహ్నం 3 వరకు 6 గంటలు 7 గంటల సమయంలో ఆయన వేదన పడ్డాడంటే అర్థం ఏంటంటే ఒక పెనములాగా ఏమైపోయాడండి? మెల్ట్ అయిపోయాడు. అది స్వారూప్యము. నేను పొయ్యిలో కాల్చబడి ఆగని వేదన. ఇప్పుడు నాకు ఇక్కడ దాహం వేసిందనుకో, మంచినీళ్ళు తాగుతాను, ఈ వాటర్ బాటిల్ మంచినీళ్ళు తాగుతాను. యేసుప్రభు దాహం వేసిన మంచినీళ్ళు తాను చేతి చిరకాన్ని తాగాడంటే అర్థం ఏంటంటే ఆ వేగనీనిలా ఉండాలి. మూడోటండి, యేసుప్రభు కుండగలా పెట్టారు, ఆ యొక్క పుల్లలు వేస్తున్నారు. ఆ కుండ ఏంటంటే క్రైస్తవ జనాంగానికి రాకడ గుర్తుకుంది, ప్రభు నీలో ఉండాలని స్వరూపం చూపిస్తున్నాను అనమాట. అర్థమైందా? అది రెండో ఒక ఎగ్జాంపుల్. నీకు క్రీస్తు స్వరూపం నీలో ఉందంటే నువ్వు పెనం మీద కాల్చబడాలి, నువ్వు పొయ్యిలో పెట్టబడాలి, నువ్వు కొండలోకి రావాలి. ఏం పెనం మీద కాలుస్తామండి, అందరూ నోట్లో బూలేదు, అందరూ ఇంట్లో బూలేదు, మనం నోట్లో బూలేండి. అతను ఆడవాళ్ళు, అక్క నువ్వెంత మంచిదాని అంటే చెప్పలేం, అన్న నువ్వెంత మంచోడు అని చెప్పలేం. ఏంటి ఇది కాదు, ఇందులో ఉండాలి, ఇందులో ఉంటుంది, అందరూ ఇందులో పోతారు, ఇందులో పోయాలి. సరే, అలా కాపెనం కాదు. యేసు ప్రభు మెల్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే ప్రభు నీలో చూపిస్తున్న నిరీక్షణ. యేసు ప్రభు మెల్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే ఆగుని వేదనతో ఉంటాడు. యేసు ప్రభు మెల్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే కుండ అనుభవంలో ఏంటంటే ఈ శ్రమ బాధ దుఃఖం వచ్చినప్పుడు ప్రభు యొక్క వేదన పడది ఈ బల్ల అనమాట. దట్స్ ఎంబ్లమ్ థింగ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇస్ ద మిడ్స్ ఆఫ్ ద టేబుల్. అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభు పొందిన వేదన నీలో ఒక కొంత వేదన ఉందా చెప్పండి. 55 డిగ్రీలు ఎండ వస్తేనే రావు మందిరానికి, వర్షం వస్తేనే రావు మందిరానికి, చలి వస్తేనే రాదు మందిరానికి, కాలు బాగలేకపోతే రావు మందిరానికి. మనం ఎందుకు వెళ్తాం పరలోకానికి చెప్పండి? మనం పరలోకానికి వెళ్తాం చెప్పండి? ఈ శ్రమల గుండా వెళ్ళాడు యేసుప్రభు, వెళ్ళాడా లేదా? మనకు మంచి ఏసీలు ఉన్న చక్కగా కూలింగ్ వస్తుంది, మంచి ఫ్యాన్లు తిరుగుతున్నాయి. 2 ఫ్యాన్లు తిరగలేదు, మా వాళ్ళు చెప్పాను చేయలేదు, రేపు చేయిస్తాను, గాబరా పడకండి.
అక్కయ్య గారు చెప్పారు, మంచిది, చాలా సొంతం, వాళ్ళు చెప్పిన వాళ్ళు కూడా కావాలి నాకు. అప్పుడు వెంటనే అన్నాను, ఇంత వేదన ఉన్నా మనకి ఇంత కూలింగ్నెస్ వచ్చిందే, యేసు ప్రభు ఎంత వేదన పొందాడు చెప్పండి, ఎంత బాధ పొందాడు చెప్పండి, ఎంత కష్ట పొందాడు చెప్పండి, ఎంత ఇరుకు పొందాడు చెప్పండి. మనకైతే మంచి నైస్ కింద బ్రదర్ చెప్పాడు కదా, యాజ్ అ కంఫర్టబుల్ థింగ్ ఆఫ్ చర్చ్, సంఘము కంఫర్ట్నెస్గా ఉందని చెప్పాడు మన దినేష్ తమ్ముడు. నిజమే, సంఘానికి వస్తామంటే హ్యాపీగా, నాయన ఎంత ప్రాణం అలసిపోయిందా, ఎంత బాగా వచ్చామని అంటారు కదా. నిజం, ఇందాక చెప్పాడు చూసారా, దేవుడు మనకి ఎంత సుఖం ఇచ్చినప్పుడు కూడా శ్రమ ఎంతమంది పొందుతున్నారు, ఎంత కష్టం పొందుతున్నారు. క్రీస్తు స్వరూపంలో రావాలి. మొదటిది అడుగుజాడలో మాదిరి ఉంది, రెండవది క్రీస్తు స్వరూపం మాదిరి ఉంది, మూడవది చూపిస్తాను చూడండి. మార్క్స్ వార్త 1:35. మార్క్స్ వార్త 1:35. మార్క్ గాస్పల్ చాప్టర్ 1:35. ఎవరైనా చదవండి త్వరగా. చదవమ్మా. ఆయన కందుల కడని లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయొచ్చు. యేసు ప్రభు ఏం చేశాడని, మూడో థింగ్, మోడల్ లైఫ్ ఆఫ్ ప్రైర్ వారియర్. యేసు ప్రభు ఏం చేశాడని, ప్రార్థనలో గడిపాడు. మనం కూడా చాలామంది ఉదయకాలం 4 గంటలని మన సెల్ ఫోన్ ప్రార్థన చేస్తున్నారు. 5:30 నుండి 7 వరకు ప్రేయర్ వారిస్ 10 మంది గ్రూప్ మన చర్చలు ఉన్నారు. వాళ్ళు ప్రార్థన, తిమోతి గారు బాగా చెప్తాడట, బెదర్ గారు కూడా చెప్తారట, నాకు విన్నాను. చూసారా, మనం ఉదయకాలం లేచి ఏం చేయాలని చెప్పండి, ఏం చేయాలని. అక్కగారేమో కస్సు ఊడుస్తుంది, బ్రదర్ ఏమో కాఫీ తాగుతాడు, ఈనాడు పేపర్ చదువుతాడు. అది అర్థమైందా? అక్కయ్య గారు ఏం చేస్తుంది, కస్సు ఊడుస్తుంది. కస్సు అంటే అర్థమైందా? కస్సు అంటే రాయలసీమ మాట, తెలంగాణ భాష. మనలో ఏంటంటే చీపురు పట్టుకొని తుడుస్తారు, అది ఆంధ్ర మాట. బ్రదర్ గారికి కాఫీ కప్ పట్టుకొని ఈనాడు పేపరు, ఇండియన్ న్యూస్ పేపర్, ది హిందూ చదువుతారు. అది కాదు. యేసు ప్రభు ఏం చేశారు, మూడోది యేసు ప్రభు ఏం చేశాడని చెప్పండి. అలా చూస్తున్నాను, సిస్టర్స్ బాగా సీరియస్ చూస్తున్నారు, రేట్రా బాబు వీడు వదలట్లేదు అనుకుంటున్నారు. ప్రార్థన చేస్తున్నాడు. యేసు ప్రభు ఏం చేశాడు, ప్రార్థన. మనం కూడా ఏం చేయాలండి, మోర్ ప్రేయర్ మోర్ పవర్, లెస్ ప్రేయర్ లెస్ పవర్, నో ప్రేయర్ నో పవర్. అర్థమైందా? మోర్ ప్రేయర్ మోర్ పవర్, లెస్ ప్రేయర్ లెస్ పవర్, నో ప్రేయర్ నో పవర్. అత్యధికమైన ప్రార్థన చేస్తే అత్యధికమైన శక్తి వస్తుంది, తక్కువ ప్రార్థన చేస్తే తక్కువ శక్తి వస్తుంది. అసలు శక్తి అనేది లేదనమాట. అది యేసు ప్రభు ఏం చేశాడు, ప్రార్థన చేశాడు. మనం కూడా ఏం చేయాలని, పగలంత పనులు రాత్రంతా నిద్ర రోజంతా నీ కొరకే గడిపినచో రాజేసు దినము నీకు కలవరము రొమ్ము బాదుకొనేర్చెదవా ప్రభుయేసు రాక భక్తుల మోదం పాపుల కది దుఃఖం. పగలంత పనులు రాత్రి నిద్ర, సిద్ధి నిద్ర, మొత్తం నిద్రపోతున్నారు. ప్రార్థన ఎక్కడ ఉంది, వాక్యం ఎక్కడ ఉంది, కుటుంబ ప్రార్థన ఎక్కడ ఉంది, ఏమీ లేదు. విశ్వాసి జాగ్రత్త, ఎస్కోలు సంఘానికి వస్తున్నావు జాగ్రత్త, బ్రదర్స్ అండ్ సిస్టర్ జాగ్రత్త. దేవుడు లెక్క అడుగుతాడు, దేవుడు అడిగాడు ఊరుకోడు. నువ్వు ఏమి చేసినా, ఎలా చేసినా, ఏ పరిస్థితి చేసినా దేవునితో మాట్లాడతాడు. గద్దించాలి, బుద్ధి చెప్పాలి, బోధించాలి, శిక్ష విధించాలి, దండించాలి. నా మాట కాదు, ఇందులో ఉంది. 1 తిమోతి 4 గుర్తారు. కానీ నువ్వు హెచ్చరిక చేయకపోతే రేపు నష్టపోయేది నువ్వే, నష్టపోయేది నేనే, నష్టపోయేది మనమే. అదే గుర్తెరగాలి. పగలంతా పనులు రాత్రంతా నిద్ర రోజంతా నీ కోరిక గడిపి ఏట్లు గడిపో. సువార్తకి వెళ్ళావా, కరపత్తులు ఇచ్చావా, ప్రార్థన చేసావా, వాక్యం చెప్పావా, సంఘానికి వెళ్ళావా, ఏమీ లేదు. 25వ తారీఖు ప్రయాణం వెళ్ళాం, 26వ తారీఖు మీటింగ్ చూసుకుని మళ్ళీ రాత్రికాలం మధ్య నైట్ ఇక్కడ దిగాం. వెంటనే క్యాబ్కి వచ్చి ఇంటికి వెళ్ళి తెల్లవారు 5 గంటలు మళ్ళీ నేను మీటింగ్ చేయడానికి నర్సీపట్నం వెళ్ళాలి. ఎక్కిపోయాను, బస్సు ఎక్కిపోయాను. ఇంక 9 గంటలకు చేరిపోతున్నాను. వెంటనే ఫోన్ వచ్చింది, అర్జెంట్ రిటర్న్ అయిపోండి ఇమీడియట్గా. షార్ట్ ఇమీడియట్లనే వచ్చింది, టెలిగ్రామ్ వచ్చినట్టు వచ్చింది అనమాట. చెప్పండి, అలా చూస్తారంటే సీరియస్ చూస్తానంటే హేట్రా బాబు ఇలా ఉన్నాడు అనుకోవచ్చు. తప్పు. దేవుని ఆత్మ ప్రాణం చూపిస్తున్నప్పుడు దేవుని ఉద్దేశం నెరవేరుతుంది. అప్పుడు వెంటనే బయటకు వచ్చాం, 12 గంటల మళ్ళీ వచ్చాం, రిటర్న్ అయిపోయాం. వెంటనే కారు తీసుకున్నాం. ఆ కార్ డ్రైవర్ మాట్లాడినా తెలుసా, అయ్యగారు ఇంతమంది పాస్టర్లు చూశాను కానీ ఎక్కినా దిగినా నేను ప్రార్థన చేయాలి, ఆఖరికి వెళ్ళినప్పుడు కూడా రక్షణ పొందని చెప్పాను. అలా చెప్పాలి మనం. ఆ కార్ డ్రైవర్కి రక్షణ పొందిన మారు మనసు పొందంటే ఎక్కడ అన్నిటికి కొత్త, మీరు ఎప్పుడు వచ్చినా మా షాపుకు రండి ప్రార్థన చేయండి అన్న. చూసారా, అలా ఉండాలి నీలో. మన జీవితం ఎప్పుడు ఎక్కడేసిన గొంగళ ఏమే మందిరంకి వచ్చి ఉసూరుమని ఎడుతారండి, అదే బాధ అండి. మందిరంకి వచ్చి ఉసూరు రాయన ఇదే ఉసురుమని ఎందుకు ఎడుతుంది? మందిరంకి వస్తే సంతోషం రావాలి, మందిరంకి వస్తే ఆనందం రావాలి, మందిరంకి వస్తే మహిమ రావాలి, మందిరంకి వస్తే ఘనత రావాలి, మందిరంకి వస్తే నువ్వు ప్రభుని మెప్పడించాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళా ప్రభు కొలి ఉండాలి. ఉసురుమని ఏడితే ఏం ప్రయోజనం చెప్పండి? ఏడకూడదు. ఏదో కష్టం వచ్చింది ఏడ్చాని రోజు ఏడుస్తారు కొంతమంది. నాకు ఏమీ లేదు ప్రభు, అన్నీ ఉంటే ఏమీ లేదు ప్రభు, ఏమీ లేదు. ఏం తీసుకెళ్ళిపోతారా చెప్పండి? ఏం తీసుకెళ్ళిపోతారా? వైపోలాన్ని గారు ఏం తీసుకెళ్ళిపోయాడా?
బక్సింగ్ గారు ఎంతో సంస్థాపించాడు, పెద్ద సంస్థాపించి తీసుకెళ్ళిపోయాడు. ఎవరు తీసుకెళ్ళరు, నేను తీసుకెళ్ళను, మీరు తీసుకెళ్ళరు. అలెగ్జాండర్ ది గ్రేట్ చక్రవర్తుల కాఫిన్ బాక్స్లో పెట్టేస్తారు. ఒట్టి చేతులతో వచ్చాడు, ఒట్టి చేతులు తెలిపాడు, జాగ్రత్త. చూసారా, అది మాదిరి. ఇన్ని మాదిరిలు చెప్పాను. అడుగు జాడలేని మాదిరి, స్వరూపంలో మూడో మాదిరి ప్రార్థనలో మాదిరి. నాలుగో మాదిరి చూపిస్తాను చూడండి. అపోస్తలుల కార్య గ్రంథము 20వ అధ్యాయం. అపోస్తలుల కార్య గ్రంథము 20వ అధ్యాయం చూడండి. 35వ వచనం చదవండి. 35, 20, 35. యాక్ట్స్ ఆఫ్ అపోజిల్ చాప్టర్ 20 వర్స్ 35. మీరు ఇలా ప్రయాసపడి బలహీనలను సంరక్షించవలని పుచ్చుడి కంటికి ఇచ్చుడు ధన్యము. ప్రభు యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకున్నాను. అన్ని విషయములు మీకు మాదిరి చూపి ఏం చేశాడని. ఆ ఎర్ర అక్షరాలు ఏముంది చెప్పండి, చదవండి. పుచ్చుకొంటి కంటే ఇమ్ము అంటదట. ఏటి జలగ. పొమ్ము అంటదట. ఏటి పీత. ఇమ్ము అంటదట జలగ, పొమ్ము అంటదట పీత. అర్థమైందా? సామెత. చూసారా అలా కాదను. పుచ్చుకొంటి కంటే ఇచ్చుట ధన్యం. తర్వాత అన్ని విషయంలో మీకు మాదిరి ఉన్నాడు యేసు ప్రభువారు. అపోస్తలుడైన పౌలు కూడా మాదిరి ఉన్నాడు. నాలుగోది ఏంటంటే మన దాంట్లో ప్రభు కొరకు మాదిరి చూపించాలి. సత్క్రియ అంటే అర్థం ఏంటి చెప్పండి? మాదిరి చూపించాలి. మనకు లేని వారికి ఇవ్వాలి, మన కష్టంలో వారికి ఇవ్వాలి, శ్రమలోని వారికి ఇవ్వాలి. లేకపోతే ఉంటే పర్లేదు. దాని మీద చాలామంది మన మందిరంలో 2-3 సిస్టర్స్ ఉన్నారు. నన్ను పిలిచి వారు ఇస్తారు, పేర్లు చెప్పను, కంపల్సరీ పిలిచి మీరు అయ్యా మీరు ప్రార్థన చేస్తారు, ఈ కాను కుంచుకోండి అని నా చేతిలో పెట్టి జోబీలో పెడతారు. ఒక 5 సిస్టర్లు ఉన్నారు, పేర్లు చెప్పను, ఇంటి పర్సనల్ అని చెప్తాను. దేవుని కొరకు మీరు రోషంగా బతితే, దేవుని కొరకు పౌరుషంగా బతితే దేవుడు ఇస్తాడండి. డబ్బు కొరకు మనం ప్రయాసపడడం కాదు, మనకు వెనకాల డబ్బు రావాలి. అది డబ్బు కొరకు చాలామంది పాస్టర్లు, బిషప్లు, పెద్దలు, విశ్వాసులు ఎంత సంపాదన పరిగెడుతున్నారు. పరిగెట్టకూడదు. డబ్బు మన వెనకాల రావాలి, మనం ముందు నడాలి. డబ్బు కొరకు మనం వెళ్తే దేవుడు మనం సృష్టించేస్తాడు. తెలిసి అర్థమైందా? మనం డబ్బు వెనకాల నరగటాలి, మన వెనకాల డబ్బు రావాలి. అది అందుకే అపోస్తలుడైన పౌలు జీవితంలో చూడండి ఎలాగొని చూసారా. మన జీవితంలో మాదిరి యేసు ప్రభువారు కూడా చూపించాడు. అరశకేలని పన్ను కట్టాడు, షకేలని పన్ను కట్టాడు. ఎందుకు కట్టాడు చెప్పండి? ఆయన జీవితంలో అన్ని పన్ను కట్టి మనలాగే జీవించాడు, మనలాగే బ్రతికాడు, మనలాగా ఉన్నాడు, మనలా చూశాడు. అన్ని విషయంలో కూడా మనలాంటి మాదిరి కలిగి ఉన్నాడు. మనం ఎలా కలిగి ఉన్నాం చెప్పండి? మీరు అన్ని విషయంలో మీకు మాదిరి చూపుతారని చెప్పాను, పౌలు గారు చెప్పాడు. అన్ని విషయంలో మాదిరి చూపారు. క్రైస్తవ సంఘంలో విశ్వాస విధానాల్లోని చాలా దారుణంగా ఉన్నారు. ఏ విషయం చెప్పట్లేదు, ఏమి జరిగినా చెప్పట్లేదు. జాగ్రత్త. మీరు ఏం చెప్పకపోతే మాకేం ప్రయోజనం లేదు, తర్వాత మీరే నష్టపోతారు. మీరు అనుకుంటారు మాకేం పర్లేదు, మేము అన్ని బాగుంటే మీరు ఏం చెప్పారు మా నష్టం లేదు, మేము ప్రార్థన చేస్తాం అంతే. అందరికి వచ్చినా ప్రార్థన చేస్తాం. రేపు ఉదయం మాకు తెలియదని నేను అంటాను, అప్పుడు నువ్వేం చెప్తావు? మాకు అన్నీ తెలుసు కదా బెదర్ నీకు అంట. నాకు ఏమీ తెలియదు. నాకు నిజంగా ఏ చర్చిలో ఏ విషయాలు తెలియపోయినా నేను అందరి కొరకు ప్రార్థన చేస్తాను. ఎవరు బాగలేదంటే వెళ్తాం, ఎవరు బాగలేదు పరామర్శిస్తాం, ఎవరు బాగలేదు వస్తాం అనమాట. పుచ్చుకంటికి ఇచ్చుట ధన్యం. మొన్న బ్రదర్ వచ్చాడు, బాలాజీ గారు మా ఇంటికి వచ్చాడు. బాబుని ఎప్పుడు నుండో చూడాలనుకున్నామండి, చూడలేకపోయిన బ్రదరు వచ్చాడు. ఆయన ఫ్రూట్స్ అన్న ఇవన్నీ ఎందుకు తెచ్చారని. లేదు బ్రదర్, బాబుని నేను సంతోషపరచాలి, అది యవనస్తుడు మంచి సేవ చేసాడని చెప్పాడు. 1 గంట నేను వాక్యం చెప్పి ప్రార్థన చేయించాను. ఎందుకు చెప్తున్నంటే నువ్వు దేవుని కొరకు రోషంగా బతకాలి, నువ్వు దేవుని కొరకు పౌరుషంగా బతకాలి, నువ్వు దేవుని కొరకు విన్నవించుకోవాలి. 4వది ఏంటంటే దేవుని సేవలో మాదిరి ఉండాలి. అలాగే అపోస్తలుడైన పౌలు చూడండి, 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం చూడండి. 8వ అధ్యాయము 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం చూడండి. మొదటి 3 వచనాలు చదవండి. మాట కనిపిస్తుంది. మొదటి 3 వచనాలు. మాసిదోనియా సంఘములకు అనుగ్రహపడిన దేవుని కృపను గురించి మీకు తెలియజేస్తున్నాము. ఎలాగనగా వారు శ్రమల్లో పరీక్షింపబడగా అత్యధికమైన సంతోషమును సంతోషించింది. తర్వాత చదవండి. మరియు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించి. నిరుపేదలైన ఎలాగుందట వారి దాతృత్వం బహుగా విస్తరించిందట. ఎలాగుంది విస్తరించింది? నువ్వు దేవుని కొరకు రోషంగా బతితే బహుగా విస్తరిస్తావు. చూసారా, మా నాన్నగారు అనేవారు, మా నాన్నగారితో సేవకులందరూ పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఏసీ కారులోని 5 కార్లు కొన్నాడు. మా నాన్న ఏమీ కొనలేదు. ఓన్లీ భక్తి నేర్పాడు, ప్రార్థన నేర్పాడు, బైబుల్ చూపించి బైబుల్ ఇచ్చాడు మాకు, అంతే. నేను చెప్తున్నాను, ఆయన ఆస్తి ఏంటంటే ఒక ఇల్లు ఉంది, ఒక స్థలం ఉంది, 1 ఎకరం పొలం ఉంది, అంతే. అవి కూడా నాది కాదన్నాడు. ఓ పొలమేమో మా మేనమామ గారికి ఇచ్చాడు, స్థలమేమో అక్కడ ఉంది, ఎవడో తీసుకున్నాడు, ఇల్లు ఏమో అక్కడ ఉంది, కొట్టేశారు. ఇప్పుడు ఇది ఆయన ఆస్తి. ఆయన ఏంటంటే ఈ బైబుల్ని ఆస్తి అన్నాడు మా నాన్న.
ఈ బైబిల్ని వేస్తాను మా నాన్నగారు చచ్చిపోయినంత వరకు నాతో మాట్లాడేవాడు. నాకేమొద్దురా బైబిలే దాటి చాలన్నాడు. అది ఆయన ఏం చేసేవాడు తెలుసా, అనేక మందికి హాస్పిటాలిటీ చేశాడట. అనేక మందికి హాస్పిటల్, మా మమ్మీ మా డాడీ కూడా అంతే అలా చేశారు, మా అమ్మగారు కూడా అలాగే చేశారట, మా నాన్నగారు కూడా అలా చేశారట. చనిపోయిన తర్వాత తెలిసింది, అంతవరకు నాకు తెలియదు చాలా విషయం. అది హాస్పిటాలిటీ అంటే అది. మరి నిరుపేదలైన వారి దాతృత్వం బహుగా విస్తరించింది. ఏం ఆస్తి ఇప్పుడు ఆయనలాగంటే కొన్ని కోట్ల రూపాయలు సంపాదించి మా నాన్నగారు బోల్డ్ స్థలాలు, బోల్డ్ ఇల్లులు, కారులో మంచి మెయింటైన్ చేసిన కానీ నాకు ఏమొద్దని వాడు సామ్యాలుగా నేను చెప్తాడు పార్వతపురం విషయం. ఏమొద్దని వాడు, నాకేమొద్దు. రామనగర్లో పెద్ద ప్లాట్ వదిలేశాడు, ఎంవీపీలో పెద్ద ప్లాట్ వదిలేశాడు, ముష్కొండలో పెద్ద ప్లాట్ వదిలేశాడు, మధురవాడలో పెద్ద. మేము అని వాళ్ళు చూంచవచ్చు కదంటే ఈ ఇల్లు కూడా అమ్మడానికి వెళ్తే మా అమ్మగారు ఏమన్నదంటే, నాయన మై బిలవర్డ్ హస్బెండ్, నా ప్రియమైన యజమానుడా ఈ ఇల్లేనా ఉంచాయ్యా, పిల్లలు పెళ్ళిళ్ళు అవుతున్నాయి కదా దీనికైనా ఉంచాయంటే అది ఉంచాడట. అర్థమైందా? పిల్లలు 6 కన్నా పెళ్ళిళ్ళు చేయాలి, ఒక ఇల్లు లేకపోతే పిల్లలు ఎవరు, ఇల్లు లేకపోతే అల్లుళ్ళు రారు, ఇదేనా ఉంచాయంటే అదే మా అమ్మగారు మాట బట్టి అది ఉంచాడు, లేకపోతే అది కూడా ఉంచడం. చూసారా, నిరుపేదలైనను వారు దాతృత్వం బహుగా విస్తరి. మాకు ఇప్పుడు దేవుడు కొదువు చేయలేదు, దేవుడు అన్ని సమృద్ధికి ఇచ్చాడు. ఇప్పుడు చూస్తే దేవుడు ఆశీర్వాదం. నేను అనుకుంటాను ప్రభు ఇవి లేకపోతే చాలు ఇంకా ఆశ్వాసలు ఉంటాను. నేను అనుకుంటాను ఇదన్నీ తుచ్చమైనవి. నిజంగా దేవుడిని నమ్ముకుంటే ఇవేం అవసరం లేదండి, నీ వెనకాల వస్తుందండి, నీ వెనకాల వస్తుంది. నేనే చెప్తాను, నేనే ప్రత్యక్ష సాక్షిని. అది నిరుపేదల దాతృత్వం బహుగా ఎన్ని చెప్పాను, 4 చెప్పాను. మొదటిది యేసు ప్రభు అడుగుజాడలు, రెండవది క్రీస్తు స్వరూపం, మూడవది ప్రార్థన, నాలుగవది ప్రభుకిచ్చుట దాతృత్వం, 5వది చూపించి ముగించేస్తాను చూడండి. 5వది ప్రభు సేవ. అపోస్తలుల కార్య గ్రంథము 20వ అధ్యాయము 19వ వచనం చదవండి, మాట కనిపిస్తుంది. అపోస్తలుల కార్య గ్రంథం 20వ అధ్యాయం 19వ వచనం చదవండి. యూదుల కుట్ర వలన నాకు శోధన సంభవించను, కన్నీళ్లు విడిచుచు పూర్ణమైన వేద భావంతో నేను ఎలా ప్రభువుని సేవించుతున్నో మీకే తెలియను. తర్వాత చూడండి 24వ వచనం కూడా చదవమ్మా, 24వ వచనం చదవండి సిస్టర్. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చేదండు నా పరుగును నేను ప్రభువైన యేసు క్రీస్తులో పొందిన పరిచర్యను తుదముట్టించవలని నా ప్రాణమును నాకెంత మాత్రము కూడా ప్రేమగా ఎంచుకోవట్లేదు. చూసారా, అపోస్తలుడైన పౌలు ఎంత మాత్రము ప్రాణమును సేవలో మాదిరి చూపించాడు. ఇక్కడ చూడండి 19వ వచనం చూస్తే యూదులు కుట్ర పన్నారు, శోధనలు సంభవించాయి, కన్నీళ్ళు విడిచారు, పూర్ణ వివేభావం ఉన్నది, సేవించారు కానీ తెలియనని. కానీ ఇక్కడ చూస్తే నా ప్రాణము నాకు ఎంత మాత్రము కూడా ప్రియమైనది కాదు. మన ప్రాణాన్ని ఏమంటాం, నా ప్రాణమా తినుము తాగుము సుఖించే పెళ్ళాడు పెళ్ళికి, లోకాసువార్త 18వ అధ్యాయంలో 19వ అధ్యాయం. జక్కే జీవితం ఉంది అన్నీ ఉంటే యేసు ప్రభు వస్తే జక్కే వచ్చాడండి. జక్కే ట్యాక్స్ కలెక్టర్ ఈ ధనాలు 4 గంటలు ఒక ఆయన పాస్టర్ 2,50,00,000 రూపాయలు సంపాదించాడు నరసాపురంలో. మీడియాలో కూడా వచ్చింది. అండర్ గ్రౌండ్లో సందా డబ్బులు అండర్ గ్రౌండ్లో దాచాడు, ఒకసారి పట్టాడు దేవుడు. ఎవరికి వాళ్ళు కోట్లు. తర్వాత ఇంకొక ఆయన ఉన్నాడు, పేర్లు మర్చిపోతాను నేను, ఆయన కూడా అలాగే చేశాడు. డబ్బు కాదు ముఖ్యం, నా ప్రాణము నాకు ఎంత మాత్రము కూడా తృణీకరించలేదు. జాన్ కెనడీ గారు వచ్చారు, మన మందిరంకి వచ్చేవారు, ఆ మందిరంలో వచ్చేవారు దొరగారు. ఆయన నిలబడితే ఆయన బట్టలు ఆయన ఉతుక్కునేవాడు, పక్కన ట్రాన్స్లేట్ బట్టలు ఉతికేసేవాడు, ఆయన పాలిష్ చేసేవాడు. జాన్ కెనడీ గారు నీలగిరి హిల్స్ అన్ని ఆయనవే, ఊటీలో అంత డబ్బు అంతా ఆయన అన్నీ వదిలేశాడు. నా ప్రాణం నాకు ఎంత మాత్రమే కూడా ప్రియమైంది కాదు. అపోస్తలుడైన పౌలు అన్నాడు. అది మాదిరి, సేవలో మాదిరి ఉండాలండి, సేవలో మాదిరి. అది 5వది సేవలో మాదిరి. ఇక్కడ పౌలు గారి జీవితంలో సేవలో మాదిరి చూపించాడు. మనమేం చూపిస్తున్నాం చెప్పండి? టక్క నలకూడదు, షేవ్ నలకూడదు, ప్యాంటు నలకూడదు, షేర్ నలకూడదు, పరలోకం వెళ్ళిపోతారు. ఎవడు వెళ్ళడు. నువ్వు నలగొడితేనే వెళ్తావు పరలోకానికి. అది నువ్వు నలిపితేనే వెళ్తావు పరలోకాన్ని. నిన్ను నలిపేస్తాడు దేవుడు. అలా నలుపుతుంటే అప్పుడు నువ్వు పరలోకానికి రుచి వస్తావు. పరలోకమైన ఆదేశం పాడాడు బ్రదర్ గారు పాడారు కదా, పరలోకమే నా శ్వాసము ఎప్పుడు గాతును. అర్థమైందా? ఈ పాట యేసుదాస్ గారికి బాగా ఇష్టం. ఏమ్మా సుజాత, అంతే కదా, ప్రతి వారం పాడివాడే లేదా? ఆయన దేవుడు మరణానికి సిద్ధపడినప్పుడు ప్రతి వారు సిస్టర్ గారు ఉన్నారు, మేము వెళ్ళేవాళ్ళం. నా మిస్సెస్ అక్కడికి ఆరాధనకి వెళ్ళే మమ్మీ సిస్టర్ గారు కూడా గాంధీ అని వచ్చేది, ఇక్కడ ఉందా అక్క. ఈ పాట పాడేవాడు ఎప్పుడైనా వాడు, నాకు శ్వాసం పరలోకమైన శ్వాసం, నాకు ఇవే వద్దు, నా దేవుని సేవ చేస్తున్నాను, దేవుని రాజ్యానికి వెళ్ళాలని ఒక నిరీక్షణ ఉంది అన్నమాట. అది సంతోషం. చూసారా, ఈ యొక్క సేవలో మాదిరి చూపించి చదవండి 20వ అధ్యాయము
24 వచనం చదవండి చివరిగా. ఈ మాట చూసుకొని ప్రార్థన చేసేస్తాను. సాక్ష్యం ఇచ్చినందు నా పరుగును నేను ప్రభువైన యేసుక్రీస్తు వల్ల పొందిన పరిచర్యను తుదిమట్టుకు ప్రాణమును నాకెంత మాత్రం ప్రియమైందిగా ఎంచుకొనలేదు. ఏం చేశాడండి? నా ప్రియమైంది ఎంచుకోనలేదు. మన ప్రాణాన్ని ఎంచుకున్నామంటే ప్రియమైపోతుంది. ఎప్పుడు ఎలా చచ్చిపోతాడో తెలియట్లేదు. గమనించారా ప్రియమైన స్నేహితులారా? మన ప్రాణం మన చేతిలో లేదు. ఎప్పుడైనా సిద్ధం. క్రైస్తవ జీవితానికి మరణం ఒక ప్రమోషన్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ డెత్ అంటే డి స్టాండ్ ఫర్ డిటర్మిన్, ఈ స్టాండ్ ఫర్ ఎటర్నల్, ఏ స్టాండ్ ఫర్ అడ్మిషన్, టీ స్టాండ్ ఫర్ ట్రూ, హెచ్ స్టాండ్ ఫర్ హెల్ ఆర్ హెవెన్. దట్స్ లైక్ ఎ డెత్ అనమాట. డిటర్మిన్, ఎటర్నల్, అడ్మిషన్ టు హెల్ ఆర్ హెవెన్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ పరలోకం అంటే పరిశుద్ధుడుండే స్థలము పరలోకము, రక్షింపబడిన వారు పరలోకము, లోపం లేని వారు పరలోకము, పరీక్షింపబడిన పరలోకము, ముద్దాయి లేని వారు పరలోకము, ఎల్లప్పుడూ సంతోషం ఉండేది పరలోకం. అది స్వాస్యం అంటే. అది ప్రభు ఈ బల చూపిస్తుంది. మొదటిది అడుగుజాడలు, రెండవది స్వరూపము, మూడవది ప్రార్థన, నాలుగవది ఇచ్చుట, ఐదవది ఏంటంటే దేవుని కొరకు పరిచర్యలో మాదిరి ఉండాలి. దినేష్ నవ్వుతున్నాడు. ఎందుకు నవ్వుతున్నాడు తెలిసి, నేను నా సందా డబ్బులు ఎక్కడ పంపిస్తున్నాను, అక్కడ నా తల్లి సంఘాన్ని పంపట్లేదు అనుకుంటున్నాను. జాగ్రత్త, తల్లి సంఘాన్ని పంపాలి. దశింభాగం తెలుసా? అర్థమైందా? నాకు తెలుసు అన్నీ. నేను ఎవరిని ఎలా పట్టాలో తెలిసి, నేను పాస్ట్ కానీ చాలా 100 మంది సంఘాలు తిరిగాను. ఈయన అంటున్నాడు, ఏంటి దాతృత్వం కొరకు బెదరు చెప్తున్నాడు, నా కొరకే చెప్తున్నా, ఇలా చూపిస్తాను అంటున్నాను. నీ కొరకు చూపించలేదు, ఇలా చూపిస్తున్న అర్థం ఏంటంటే దేవుడు మనందరితో మాట్లాడు. నా పరిచయం తుదముట్టుకు కాపాడు. ఎందుకని పరిచయం దేవుడు ఇచ్చాడంటే, పౌలు గారు ఎందుకు నేర్పించాడంటే ప్రతి ఒక్కరిని ట్రైనప్ చేశాడు వైపోవాలన్న. తెలుసా ఎందుకు ట్రైనప్ చేశాడు? ఈడు చచ్చిపోతాడు, ఆడు చచ్చిపోతే రావాలి. వాడు చచ్చిపోతాడు రావట్లేదు, వాడు చచ్చిపోతాడు ఇవ్వట్లేదు, నాది 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 అంటే వెళ్ళిపోతారంటే తీసుకెళ్ళిపోతారు. ఎవడు తీసుకెళ్ళడు. ట్రైనప్ చేయాలి, సంఘాన్ని ట్రైనప్ చేయాలి. అప్పుడు చిన్నవాడైనా మొదలెడతాడు, పెద్దవాడైనా మొదలెడతాడు, ఎవరైనా మొదలెడతాడు, ఆశీర్వాదం పడతాడు. ఎన్ని చెప్పాను చెప్పండి. మొదటిది. రెండవది బ్రదర్లు చెప్పండి, సిస్టర్లు చెప్తున్నాడు. బ్రదర్లు ఏంటి? మూడవది ప్రార్థన, నాలుగవది, ఐదవది సేవ. ఫస్ట్ థింగ్ ఇస్ క్రీస్తు అడుగుజాడలు, రెండవది క్రీస్తు స్వరూపము, మూడవది ప్రార్థన, నాలుగవది ఇచ్చుట, ఐదవది సేవ ఉంటే అప్పుడు ఈ బలలో పాల్గొంది. ప్రతి మనుషుడు తను పరీక్షించుకొని అలాగు చేసే రొట్టెని తిని ఆ పాత్రను మోకరించని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీ మాటలు ఎంతో శ్రేష్టమైన, ఎంత చెప్పినా తనదే. తిమోతి పత్రికలో రాయబడిన 4 అధ్యాయం 11 నుండి 16 వచనాల్లోని విశ్వాసులకు బీ దౌ ద మోడల్ ఆఫ్ ఎగ్జాంపుల్ లైఫ్ ఆఫ్ బిలీవర్. విశ్వాసులకు మాదిరిగా ఉండాలంటే ప్రభు జీవితం కలిగి ఉండాలంటే మొదటిది ప్రభు అడుగుజాడలు ఉండాలి, రెండవది క్రీస్తు స్వరూపం ఉండాలి, మూడవది ప్రార్థనలు ఉండాలి, నాలుగవది ఇవ్వాలి, ఐదవది సేవ చేయాలి. అపోస్తలుడైన పౌలు జీవితంలో విన్నాం. యేసు ప్రభువారు కూడా అలా చేశారు. ప్రభా, ఈ బలధర మొత్తం మాట్లాడిన సత్యాల కొరకు వందనాలు. పరలోకమే నా దేశము. ఎప్పుడు వెళ్తామో తెలియదు, ఎలా వెళ్తామో తెలియదు, ఏ విధంగా వెళ్తామో తెలియదు, కానీ మేము సిద్ధపడాలని చెప్పావు. దాన్ని బట్టి వందనాలు. మనం అందరికి వస్తుంది. ఈ వారం మా ఇంట్లో మనం సమయం ఎప్పుడు ఎలాగనే వస్తుంది, ఎవరినైనా మింగుతుంది మనం. ప్రభా, మేము సిద్ధపడి జీవించట్లో సహాయం చేస్తాను. ఇచ్చిన వాక్యం కొరకు వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు ప్రశస్తమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకున్నాము తండ్రి.